భూభారతిలో ఏఎస్ఐ అతి వృద్ధ రైతును మెడబట్టి బయటకు నిర్మల్ జిల్లాలో ఘటన ఏఎస్ఐ సస్పెన్షన్ అంటూ సస్పెన్షన్ అయితే అయ్యిండు ఓకే ఆ రైతును చూస్తే ఆయనకి ఎందుకు అట్లా నూకబుద్ధి అయిందో ఎందుకు అట్లా వట్టబుద్ధి అయిందో మరి అలా నాయనలకి కనిపించలేదో లేకపోతే మరి ఆయన ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ చూస్తే నాకైతే మస్తు బాధ అనిపించింది ఆయన అంత దుర్మార్గంగా అంత పాశవికంగా బిహేవ్ చేసిన పనులే ఏం రాక్షసులు కాదు ఎమ్మబట్టులా పోలీసులు అంటే ఎమ్మబట్టులా ఇందాకనే చెప్పినా కదా పోలీసుల గురించి మంచిగా మంచోళ్ళు కూడా ఉంటారని ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉంటారు నువ్వు సరిగ్గా సరి చేయాలనుకుంటే దాన్ని ఎట్లా సెట్ చేయాలో సెట్ చేయాలి లేదా కొంత ఓపిక సమయంలో ఉండాలి నేనేమంటున్నా అంటే ఒక దేశద్రోహినో ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక ఉగ్ర అంటే ఇంకా చాలామంది దొంగలనో గజ దొంగలనో పట్టుకునేటప్పుడు అట్లా బిహేవ్ చేయడం వేరు ఒకసారి ఆయన రైత ఆయన వయసు ఏంది ఆయన నిజంగా ఏదైనా తప్పు చేస్తుండా ఆయన అట్లా పట్టుకోవాల్సినంత అవసరం ఉన్నదా లేదా ఆయన ఏమన్నా తప్పు మాట్లాడిండా ఇట్లాంటి విషయాలపైన కొంత అవగాహన చేసుకోవాలి పోలీసులు కూడా అంత పాశవికంగా అంత మెడలు బట్టి నూకేటంత తప్పు ఆయన ఏం చేసిండే దేశానికి ఇంత అన్నం పెట్టిండ రైతు వ్యవసాయం చేసి ఇంత బువ్వ పండించి నలుగురికి తిండి పెడతాడు అంతకుమించి ఆయన ఏం చేయడు కదా ఆయన ఏం తప్పు కాదు కదా అట్లా చేయడము ఆయన పోయి ఏదైనా అడిగినా లేకపోతే ఆయన యాస్ట్రకి ఏదైనా బాధకి ఏదైనా తొందరపడ్డా పోలీస్కి ఓపిక ఉండాలి నువ్వు ప్రభుత్వ ఉద్యోగము జీతం వస్తుంది బరాబర్ నువ్వు అన్నీ ఖుషి ఉంటాయి నీకు పైగా నీకు ఓపిక లేకపోతే ఎట్లా వయసు కూడా ఉన్నది కదా నీకు ఆ రైతుని ఎందుకు అంత బాధ పెట్టాడు లాస్ట్కి ఏమైంది సస్పెండ్ అయినావు అందరు దృష్టి పడితే ఏమవుతుంది లాస్ట్కి అదే జరుగుతుంది ఇక్కడ మా కొద్ది ఫ్యాక్టరీ అంటూ నాడు చిత్తనూరు నేడు పెద్దదన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బగ్గుమంటున్న గ్రామాలు ప్రాణాలను కబలించే కంపెనీలు వద్దంటే వద్దు రాజోలు మండలంలో 29 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు యోచన 14 గ్రామాల్లో 13,000 ఎకరాల సాగుపై ప్రభావం సహజ వనరులు అట్లే తుంగభద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం సమిష్టిగా వ్యతిరేకిస్తున్న రైతులు అంటూ ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని అసలు నాకు అర్థం కాదు ఈ రైతులకి వద్దన్నవి లేదా రైతులని అంటే రైతులు వ్యతిరేకించేటి బరాబరి చేయాలని చూస్తాయి ప్రభుత్వాలు ఎందుకంటే రైతు పక్షపాతం అని చెప్తాయి కదా చెప్తాయి కానీ దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి వీళ్ళు వద్దనే అలాంటి తెచ్చి పెడతామంటారు ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళు ఎందుకు వద్దు అంటారు అసలు ఆ భూములు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటిది ఇస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఇదంతా చూడాలి కదా అదేం ఉండదు ఇక వాళ్ళు వద్దన్నా సరే వీళ్ళు అనుకునేది చేసేయాల్సిందే అట్లా రేషన్ పరేషాన్ సమస్యల మధ్య సన్నబియ్యం 3 నెలల రేషన్ ఒకేసారి రేషన్ షాపుల్లో పనిచేయని సర్వర్లు ఎండలో గంటల పడి తరబడి జనాల క్యూ అంటూ రేషన్ డీలర్లు ఆల్రెడీ చెప్పారు మనకి ఏమని చెప్పారు ప్రభుత్వానికి మొరబెట్టుకురు అయ్యా టెక్నికల్గా అది సాధ్యపడదు ఒక్కసారి తంబు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3-4 చేస్తే తప్ప మళ్ళీ చేయరాదు మరి అలాంటప్పుడు ఇది కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది సర్వర్లు కూడా డౌన్ అవుతాయి ఒక్కసారి ఒక్క వ్యక్తికి 3 సార్లు ఇవ్వాలంటే ఆయన ఆ రోజంతా ఆనే ఉండాలి అందుకోసం అది డిలే అవుతుంది సో ఆ టెక్నికల్గా అది ఉంటే సాల్వ్ చేయండి మళ్ళీ ఆ సిమ్ 4G కూడా ఇవ్వమని చెప్పి అడిగారు అయినప్పటికీ కూడా అది పనిచేస్తలేవని చెప్తే ఆయన మీద రుద్దేశారు కేంద్ర ప్రభుత్వం చెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసుడు ఆల్రెడీ వాళ్ళకు స్టాక్ పెట్టుకోవడానికే చాలా కష్టంగా ఉంది ఇల్లు దొరుకుతలేవు దొరికినా కిరాయిలు పెట్టలేరు కిరాయిలు పెట్టినా మాకు సరిపోవు ఒక్క రూమ్ కిరాయికి వెళ్తలేదు మాకు వచ్చే కమిషన్తో వాళ్ళు బాధపడుతుంటే చివరికి ఇక్కడ వాళ్ళ మీద పెట్టిన ఆ భారంతో ఇటు ప్రజలు ఇటు పక్క డీలర్లు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉన్నారు